హాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయ్యేసరికి టీలోకి మంచి స్నాక్ ఉంటే బావుండనిపిస్తుంది కదా! ఈ రైనీ సీజన్‌లో టీతో పాటు అటుకులు మిక్చర్ తింటూ ఉంటే భలే ఉంటుందండి. ఇప్పుడే మనం ఇన్‌స్టంట్‌గా అటుకులు మిక్చరు ఫటాఫట్ ఎలా చేసేయాలో చూసేద్దాము. దానికి నేను పల్చని అటుకులు తీసుకున్నాను. ఆయిలు డీప్ ఫ్రైకి తగినంత వేసుకొని బాగా మరిగించాలి. మరిగించిన ఆయిల్‌లో వేస్తేనే అటుకులు చక్కగా పువ్వుల్లాగా ఫ్రై అవుతాయి. అటుకులు వేసి వెంటనే 2-3 టైమ్స్ అటు ఇటు అని వెంటనే తీసేయాలండి. లేకపోతే మాడిపోతాయి. అలాగా అటుకులన్నీ వేయించుకొని ఆయిల్ అంతా బాగా స్ట్రెయిన్ చేసేయాలి. మీకు కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఆయిల్ అంతా పీల్చేస్తుంది. మీరు ఎయిర్ ఫ్రైయర్‌లో చేసినా, ఓవెన్‌లో చేసినా ఈ క్రిస్పీనెస్ అయితే రావు అటుకులు. ఇప్పుడు మనం ఒక కప్పు శనగలు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కదుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోద్ది. ఆయిలు బాగా వేడి మీద ఉంది కదండీ! అన్నీ ఈవెన్‌గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక కప్పు జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఆప్షనల్. మీకు కావాలంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా చాప్డ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మా ఇంట్లో లైట్ కారం తింటారు కాబట్టి నేను అవన్నీ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు కూడా వేపేసుకోండి. కొంచెం దూరంగా ఉండి వేపుకోండి తులుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అటుకుల్లోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, ఏపించిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఇంకా ఫ్రై చేసిన కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను కారము, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను షుగర్ పౌడరు, హాఫ్ స్పూను జీరా పౌడరు నేను యాడ్ చేసుకున్నానండి. అది ఆప్షనల్. మీకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 ½ స్పూన్ దాకా టర్మరిక్ పౌడరు యాడ్ చేసుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకొని వేసుకోవాలి. నాకిక్కడ కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. అందుకే నేను ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసి కలిపాను. ఎప్పుడు చేయి పెట్టి కలపకూడదండి. లైట్‌గా స్టీరింగ్ చేయాలి అంతే. ఇప్పుడు మన అటుకుల మిక్స్చరు రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో టీతో పాటు తింటే భలే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.